పిఎంసి ప్రేక్షకులకు ధ్యాన జగత్ ఎడిటర్ టి వాణి నమస్కారం. ఈరోజు మనం అమెరికా దేశం నార్త్ కెరోలినా రాష్ట్రానికి చెందినటువంటి హీలర్ మరి ఆధ్యాత్మిక బోధకులు అయిన మైఖేల్ లవ్ గారి ద్వారా కాంతిలోకవాసులైన ప్లీడియన్స్ ద్వారా అందించబడుతున్నటువంటి 2020 నక్షత్ర ద్వారాలు తెరవబడే మహాఘటన అనబడే ఒక కాంతిలోక సమాచారాన్ని తెలుసుకుంటున్నాము. కాంతిలోకవాసులైనటువంటి ప్లీడియన్స్ ఈ సమాచారాన్ని మనకు 10282019 ట్రాన్స్మిషన్ ద్వారా అందిస్తున్నారు. మనం నివసిస్తున్నటువంటి 3వ తలం భూమిని 5వ తలపు స్వర్గంలా కాంతిమయం చేసే దివ్య ప్రణాళికలో భాగంగా వివిధ నక్షత్ర లోకాల నుంచి 4.5 బిలియన్ల నక్షత్ర బీజకులకు ప్రస్తుతం భూమిపై జన్మ తీసుకుని ఉన్నారు. వారు ఇక్కడ ఉన్న సమస్త మానవాళితో కలిసి ఒకవైపు ప్రాపంచిక జీవితాన్ని జీవిస్తూనే ఇంకోవైపు తమ తోటి మానవాళి యొక్క ఆత్మోన్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కాంతిలోకవాసులైన ప్లీడియన్స్ ద్వారా ప్రసారం చేయబడుతున్న ఛానళ్ళ సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ప్రారంభ దశ. సుమారు 2 మాసాల క్రితం భూగ్రహ కూటమిలోని సభ్యులు ఒకానొక సంక్లిష్టమైన ఖగోళ అమరికను గురించిన ఆకాశిక్ సమాచారాన్ని కాంతిలోకవాసులైన ప్లీడియన్స్ నుంచి అందుకోవడం జరిగింది. భూగ్రహంతో పాటు భూగ్రహం మీద తమ మనుగడను సాగిస్తోన్న మానవ జాతి అంతా కూడా ఉన్నత పరిణామ దశలో విముక్తి చెందగల ఈ మహత్తర ఘటన కోసం సమస్త విశ్వం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తోంది. భూగ్రహ కూటమిలోని ముఖ్య సభ్యులు అందుకున్న సమాచార గుర్తుల ప్రకారం ప్లీడియన్స్ ద్వారా ప్రసారం చేయబడుతున్న ఈ తాజా సమాచారం మీలో సరికొత్త ఆశలను కలగచేస్తూ మీరు ఇంతవరకు చేసిన కార్యక్రమాలను ప్రశంసిస్తూ మీకు మరింత స్వేచ్ఛను ప్రసాదించబోతోంది. మానవ జాతి తన అత్యున్నత పరిణామ దశను చేరుకోబోయే ఈ అద్భుత ఘట్టం గురించిన సమాచారం నిజానికి ఈ భూమి మీద ఉన్నటువంటి చాలామంది పండితుల వద్ద లేదు. ఖగోళ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న భూగ్రహ సమాఖ్య సభ్యులలోని జ్యోతిష్య పండితులకు మాత్రమే ఈ కాంతి సమాచారం గురించి మరి ఖగోళంలో జరుగుతోన్న చారిత్రాత్మక సంఘటనల పరంపరను గురించిన అవగాహన ఉంది. అందుకే వాళ్ళు చాలా కాలంగా గ్రహాల యొక్క అమరికపైనే అధ్యయనం చేస్తూ తద్వారా భూమిపై సంభవించబోయే గొప్ప గొప్ప మార్పులను అంచనా వేస్తూ కాంతిలోకవాసులకు తమ సహకారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్లీడియన్స్ నుంచి వాళ్ళు అందుకున్న సమాచారం ప్రకారం భూగ్రహానికి సంబంధించిన ఈ 4 మాసాలు అంటే 2020 మార్చ్, ఏప్రిల్, మే మరి జూన్ నెలలు ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయంటే ఖగోళ అమరిక ప్రకారం ప్లూటో అనే గ్రహం మరి జూపిటర్ అనే గ్రహం రెండు ఒకదానితో మరొకటి కలిసిపోతూ ఉన్నాయి. దీనివల్ల అత్యంత శక్తివంతమైనటువంటి కాంతి తరంగాలు ఈ విశ్వంలోకి వెదజల్లబడ్డాయి. అలా వెదజల్లబడిన కాంతి తరంగాలు 2020 ఫిబ్రవరి 20వ తేదీ నుంచి భూమిపైన తమ తీవ్రతమ ప్రభావాన్ని చూపిస్తూ వస్తున్నాయని కాంతిలోకవాసులు గుర్తించారు. ఈ ప్రభావం 2020 డిసెంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్లూటో మరి బృహస్పతి గ్రహాల యొక్క ఈ కలయిక వల్ల ఉత్పన్నమైన కాంతి తరంగాల ప్రభావం ఈ భూమిపైన 2020 నవంబర్ 11వ తేదీ ఉదయం 11:11 మరింత శక్తివంతంగా రూపుదిద్దుకుంటాయి. ప్లీడియన్స్ యొక్క అంచనా ఈ విషయంలో ఎలా ఉందంటే ఖగోళ చరిత్రలోనే అతి గొప్ప వింత అయిన ఈ గొప్ప కలయిక పాలపుంత కేంద్రంలో ఉన్న ధనురాశి కూటమిని ప్రభావితం చేస్తూ మహాకేంద్ర సూర్యుడు అంటే గ్రేట్ సెంట్రల్ సన్ అయిన SGRA ద్వారా కృష్ణబిలం అంటే బ్లాక్ హోల్లో కొన్ని ద్రవ్యరాశి ముద్దలను బహిర్గతం చేస్తోంది. ఈ ద్రవ్యరాశి ముద్దలు సూర్యమండలంలో ప్రేలుళ్లను సృష్టిస్తూ అద్వితీయమైన మరి అధిక పౌనపున్యం కలిగి ఉన్న గామా ఫోటాన్ ప్లాస్మా లైట్ను బహిర్గతం చేస్తున్నాయి. పరమానందం లేదా అధిమానవ సామర్థ్యం అంటే సూపర్ హ్యూమన్ ఎబిలిటీ అనే లక్షణాలతో పోల్చబడే ఈ గామా కాంతి చైతన్య స్థితి స్వర్గం అనబడే 5వ తలంలోని భూగ్రహం యొక్క పరిభ్రమణ వేగాన్ని కనిష్ట స్థాయిలో ఉన్న 40 హెర్ట్జ్ నుంచి
గరిష్ట స్థాయిలో ఉన్న 100 హెర్ట్జ్ స్థాయికి చేరుస్తుంది. అంటే భూమి యొక్క పరిభ్రమణ వేగం మరింతగా పెరిగిపోతోంది. ఇక్కడ తలం అంటే ఒకానొక ప్రదేశం కాదు, అది చైతన్యం యొక్క వివిధ స్థాయిలతో కూడిన అద్భుత ప్రకటన. దీనిని ఎవరైనా సరే ఎక్కడైనా సరే క్షణమాత్రంలో వాస్తవీకరించుకోవచ్చు. విశ్వంలోని అత్యంత శక్తివంతమైన మహాకేంద్ర సూర్యుడు అంటే గ్రేట్ సెంట్రల్ సన్ 12D అంటే 12వ తలపు సూర్యుడు గత కొన్ని వేల సంవత్సరాలుగా తనను తాను అనంతంగా బహిర్గతపరుచుకుంటూ తత్వమసిగా తనను తాను వాస్తవీకరించుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆ మహాసూర్యుడు తనలోని కాంతి సమాచారాన్ని 5వ తలంలో ఉన్న కేంద్ర సూర్యుడు అయిన 5Dకి బదిలీ చేస్తూ అక్కడి స్థానిక విశ్వాలకు ఉపయోగపడే విధంగా దానిని భద్రపరుస్తూ వస్తున్నాడు. అయితే కొన్ని పాపిష్టి శక్తుల కారణంగా ఈ సమాచారం అంతా కూడా 5D భూమి యొక్క షూమన్ శక్తి తలంలోకి ప్రవేశించలేకపోతోంది. గత 3,50,000 సంవత్సరాలుగా 5D భూమికి సంబంధించి ఇదే దౌర్భాగ్యపు పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. చివరాఖరికి ఇప్పుడు భూమి మీద ఉన్న దయాళువులైన కొందరు నక్షత్ర బీజకుల యొక్క విశేష కృషి ఫలితంగా ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి ఆ దివ్యలోక సమాచారం యొక్క కాంతి భూగ్రహం అంతటా విస్తరిస్తోంది. ఇందుకోసం ప్లీడియన్లు తమ అత్యంత ఆధునికమైన స్ఫటిక సాంకేతికతను మరి కేంద్ర సూర్యకాంతి సాంకేతికను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. కాంతిలోక వాసులైన ప్లీడియన్లు జ్యోతిష్య శాస్త్ర పట్టికలను అనుసరించి కొన్ని ప్రత్యేక సందర్భాలలో భూమితో అనుసంధానం చెందుతూ ఉంటారు. వాళ్ళు సూర్యమండలంలోని 5వ తలం కాంతితో మరి 3వ తలం భూమిని ముంచెత్తడానికి కావలసిన సమయ ద్వారాలను తెరవగల నైపుణ్యాలను కలిగి ఉన్నారు. భూమి 5వ తలంలోకి సంపూర్ణంగా ప్రవేశించే కాలం, నిర్ణయం మరి అవకాశం వాళ్లకు ముందే తెలుసు. అందుకే వాళ్ళు ఈ ప్లూటో బృహస్పతి సంయోగం అనబడే అద్వితీయ సమయాన్ని కేంద్ర మహాసూర్యుని యొక్క 5D కిరణాలు భూమిని ముంచెత్తడానికి అనువైన సమయంగా ఎంచుకున్నారు. అలా భూమిని ముంచెత్తిన ఈ శక్తివంతమైన గామా కిరణాలు భూమి మీద ఉన్న 4.5 బిలియన్ల నక్షత్ర బీజకుల శరీరాలలోకి ప్రవేశించి వారి డిఎన్ఏను డీకోడ్ చేసి వారి ద్వారా భూమి యొక్క 5వ తలం స్వర్గానికి బీజం వేస్తున్నారు. సమస్త మానవ జాతి చరిత్రలోనే అపురూపంగా నిలుస్తోన్న ఈ అద్వితీయమైన ఘట్టం మానవ జాతి యొక్క కాలచక్రపు పతాక సన్నివేశంలో మరింత శక్తివంతంగా రూపుదిద్దుకోబోతోంది. ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరి ఎలక్ట్రాన్లతో కూడిన అత్యంత గాఢమైన కాస్మిక్ ప్లాస్మా క్షేత్రం నుంచి భూగ్రహం ప్రస్తుతం ప్రస్థానం చెందుతోన్న ఈ తరుణంలో మహాకేంద్రపు సూర్యుడి శక్తితో నింపబడిన 5D భూమికి చెందిన కేంద్ర సూర్యుడు భారీ సూపర్ కెపాసిటర్లా మారి మనకు త్వరలో దర్శనం ఇవ్వబోతున్నాడు. అత్యంత శక్తివంతం అయిన ఈ 5D కేంద్ర సూర్యుడు తన బలమైన తెల్లని విద్యుదయస్కాంత తరంగాలతో 2020 ఫిబ్రవరి నుంచి భూమిని తాకడం మొదలుపెట్టాడు. ఇది దాదాపు సంవత్సర కాలం పాటు కొనసాగి దీనివల్ల భూమిపై ఉన్న నక్షత్ర ద్వారాలన్నీ ఒక్కొక్కటిగా తెరవబడతాయి. ఇది 2020 డిసెంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో భూమి చుట్టూ ఉన్నటువంటి విద్యుదయస్కాంత తరంగాల క్షేత్రాల యొక్క గాఢత పెరిగిపోయి భూమి యొక్క పరిభ్రమణ వేగం మరింత పెరుగుతుంది. తద్వారా భూమిపై ఉన్న మానవజాతి చైతన్యం అంతా కూడా బహుముఖంగా విస్తరించి ఇప్పటి వరకు అమలులో ఉన్నటువంటి నాగరికతలన్నీ ఘనముఖ ప్రజ్ఞావంతమైన నాగరికతలు అంటే హైపర్ డైమెన్షనల్ సివిలైజేషన్స్గా రూపాంతరీకరణం చెందబోతున్నాయి. కాలం మరి దూరంలకు అతీతంగా బహుముఖ తలాలలోకి ప్రయాణించగల గురుత్వాకర్షణ రహితమైనటువంటి ఫ్రీ ఎనర్జీ సాంకేతికత ప్రస్తుతం భూమిపై ఉన్నటువంటి 4.5 బిలియన్ల నక్షత్ర బీజకులకు అందించబడుతోంది. భూగ్రహంపై సంభవించబోయే ఈ అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం పట్ల విశ్వంలో ఉన్న ఇతర ఉన్నత లోకవాసులంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే చరిత్ర పూర్వం కూడా ఇలాగే కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల తెరుచుకోబడిన 10 నక్షత్ర ద్వారాల కారణంగా అనేక ముఖ్య సంఘటనలు జరిగాయి. అవి
కార్బన్ 14 కాల నిర్ణయ పట్టిక ద్వారా మనకు తెలుస్తోంది. అవి ఏమిటంటే, టియామాట్ దేవత యొక్క నాశనం జరిగింది. బాబిలోనియా మరి సుమేరియా నాగరికతలు ప్రారంభమయ్యాయి మరి అంతమయ్యాయి. మంచు యుగం ప్రారంభమయ్యింది మరి అంతమయ్యింది. సరీసృప యుగం ప్రారంభమయ్యింది మరి అంతమయ్యింది. అనునాకి ప్రవేశం జరిగింది. మహాజల ప్రళయాలు సంభవించాయి. నాగరిక మానవుడి యొక్క సృష్టి జరిగింది. లుమేనియన్ అండ్ అట్లాంటియన్ నాగరికతలు ప్రారంభమయ్యాయి మరి అంతం కూడా అయ్యాయి. మాయాన్ నాగరికత ప్రారంభమయ్యింది మరి అంతమయ్యింది. భూమిపై నుంచి ప్లీడియన్స్ యొక్క నిష్క్రమణ జరిగింది. అయితే ఆధునిక యుగం మొదలైన తర్వాత గత 2 శతాబ్దాలుగా జ్యోతిష్య శాస్త్రవేత్తలు భూమిపై సంభవించిన ఈ మహాఘట్టాలకు సంబంధించిన రికార్డులను సేకరించి భద్రపరచడం జరిగింది. గతంలో ఇలా సమయద్వారాలు తెరవబడినప్పుడల్లా భూగ్రహం మీద శకాల మార్పిడి మరి యుగాల మార్పిడి సంభవిస్తూ వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ ప్లీడియన్స్ ద్వారా కొత్త సమయ ద్వారాలు అంటే నక్షత్ర ద్వారాలు అంటే స్టార్ గేట్స్ తెరవబడుతున్నాయి. దీనివల్ల 2020 ఫిబ్రవరిలో మొదలైన గొప్ప మార్పులు భూగ్రహాన్ని మరి దానిపై ఉన్న సమస్త మానవ జాతిని స్వర్గారోహణ శక్తితో నింపివేస్తూ విముక్తితో కూడిన నూతన నాగరికతలతో ఈ భూమికి ప్రాణం పోయడం జరుగుతోంది. అవి ఇంతవరకు భూమిపై పరిమిత 3D ఆలోచన ధోరణితో నిండి ఉన్న మానవ జాతిని అంటే పరిమితమైనటువంటి 3వ తలపు ఆలోచన ధోరణిలో ఉన్నటువంటి మానవ జాతిని సరికొత్త కాంతితో నింపివేస్తూ వారి యొక్క డిఎన్ఏలను పునర్వ్యవస్థీకరిస్తూ అపరిమితమైన కాంతి శక్తితో కూడిన 5D స్థాయికి వారిని ఉన్నతీకరించబోతున్నాయి. సరికొత్త గ్రహ అమరికలకు అనుగుణంగా సంభవిస్తున్న ఈ గొప్ప మార్పుల వల్ల భూమిపై కాంతి స్థాపన జరిగి ఒకానొక నూతన స్వర్ణయుగం ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో 3వ తలపు భూమి అంటే 3D భూమి యొక్క మ్యాట్రిక్స్ను మరి 5వ తలపు భూమి అంటే 5D భూమి యొక్క మ్యాట్రిక్స్లకు మధ్య ఉన్న అంతరాలను సరిచేస్తూ అనేక ప్రక్రియలు సాగుతున్నాయి. అయితే ఖగోళంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలు మొదట్లో కొంత గందరగోళంగా ఉండవచ్చు, కానీ అది తాత్కాలికమే. దీనిని మీరంతా గుర్తించాలి. 2020 మహాసంవత్సరం గడుస్తున్న కొద్దీ మీరంతా 5వ తలపు భూగ్రహం యొక్క మాతృకను అంటే మ్యాట్రిక్స్ను అర్థం చేసుకుంటూ మీలోకి ప్రవేశిస్తున్న కేంద్ర సూర్యుడి యొక్క కాంతి సమాచారంతో అనుసంధానం అవుతుంటారు. ఈ కాంతి ఇలాగే ప్రసరిస్తూ రాను రాను మరింత గాఢతను సంతరించుకుంటూ మిమ్మల్ని బలమైన మరి ఆరోగ్యవంతమైన కాంతి జీవుల్లా పరిమారుస్తుంది. ఇందుకు గాను మీరంతా కూడా మీ శరీరాన్ని, మీ మనస్సును, మీ భావాలను మరి మీ ఆత్మను ఒకదానితో మరొకటి అనుసంధానం చేసుకుని వాటి పట్ల మరింత శ్రద్ధ వహించాలి. అందుకుగాను కేవలం సహజమైన మరి వృక్ష సంబంధమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. స్వచ్ఛమైన మంచినీటిని బాగా త్రాగండి. కేంద్ర సూర్యుడి శక్తిని మరింతగా పొందడానికి నిద్ర సమయాన్ని మరి విశ్రాంతి సమయాన్ని పెంచుకోండి. నకారాత్మక వ్యక్తుల నుంచి మరి నకారాత్మక శక్తుల నుంచి మిమ్మల్ని మీరు అత్యంత ఎరుకతో దూరంగా ఉంచుకోండి. ఏకాంతంగా ఎక్కువ సమయం గడపండి. మీరు మార్పు చెందుతున్నారు మరి స్వస్థత చెందుతున్నారు కనుక మీకోసం మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి. ఇంతవరకు విషపూరితమైన భావాలు మరి నకారాత్మకమైన శక్తుల వల్ల మీ అంతరంగంలో ఎన్నెన్నో గాయాలు ఏర్పడి ఉంటాయి. ఆ గాయాలన్నింటినీ ఇప్పుడు మీకు మీరుగా మాన్పుకోండి. విశ్వంలో సంభవిస్తున్నటువంటి మార్పులను గురించి మరి 5వ తలపు భూమి యొక్క మ్యాట్రిక్స్ను గురించిన సమాచారాన్ని మా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. ప్రకృతితో మమేకం కండి. ప్రతిరోజు కనీసం గంట సేపు ధ్యానం చెయ్యండి. ప్రతిరోజు ఉప్పు నీటితో స్నానం చెయ్యండి. అది అద్భుతాలను సృష్టిస్తుంది. సోషల్ మాధ్యమాలలో ఉన్నటువంటి నక్షత్రవాసుల సహాయాన్ని స్వీకరించండి. ఉన్నత స్థాయి ప్రకంపనలను స్వీకరించడానికి స్ఫటికాలు ఎంతో సహాయం చేస్తాయి కనుక వీలైతే వాటిని ధరించండి. మిమ్మల్ని మీరు ఇదివరకెన్నడూ లేనంతగా ప్రేమించుకోండి. మీకు నచ్చినట్లుగా మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోండి. మీకు మీరే ఇప్పుడు ముఖ్యం కనుక ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకండి.
ఖగోళంలో సంభవించబోయే ప్రధాన ఘట్టాలలో మీరు కూడా పాల్గొనండి. అలా పాల్గొంటూ 2020లో కాంతి శక్తులన్నీ కలిసి మనం నివసిస్తోన్న ఈ భూమిని, మరి ఈ భూమిపై ఉన్న సమస్త మానవాళిని ఆధ్యాత్మిక పరిణామ ప్రక్రియలో ఎలా ఉన్నతీకరిస్తున్నాయో, మరి భూగ్రహాన్ని స్వర్గంలా ఎలా పరిమారుస్తున్నాయో ప్రత్యక్షంగా గమనించండి. మానవాళి ఉన్నతి కోసం పాటుపడుతున్నటువంటి నక్షత్ర బీజకులైన అంటే స్టార్ సీడ్స్ అయిన మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.